ఓ రబ్బే, చిన్న పెద్ద చెప్పింది కొంచెం ఆలోచన చెయ్యి. మా నాయన ఊరికి ఒక దాన్ని ఉంచుకొని 100 ఎకరాలని 6 ఎకరాలు చేసిండు. నేను నానా యాతనలో పడి 50కి తెచ్చా. నువ్వేంది మళ్ళీ అక్కడికే తీసుకుపోతుంటివి? ఓ రబ్బే, కూకొని తింటే కొండలైన కరుగుతాయి అబ్బే. రేపటి నుంచి నిలబడి తింటాడులే మావా. ఉన్నా మేము ఒకదానివే. ఇంతకీ గొడ్లకు గడ్డేసివా లేదా? వేశాను. ఆ, మీ అయ్య చూసిన సంబంధం గురించి ఏం ఆలోచించావు? చెప్పాను కదా, ఎన్నిసార్లు చేసుకుంటారు? ఆయన అనే దాంట్లో తప్పే ఉంది. వంశానికి వారసుడు కావాలని ఎవరు మాత్రం అనుకోరు. ఇప్పుడు తప్పప్పుల సంగతి ఎందుకు? నీ చెల్లెల కొడుకుని తెచ్చుకుంటా అన్నావు కదా. వాళ్ళు ఇవ్వనన్నారు. ఆస్తంతా మీ ఆయన అమ్ముకుంటూ పోతే మా వాడు పొరకలేసుకుని పోవాల్సిందే అన్నారు. అయితే ఎవరైనా అనాథని తెచ్చుకో. మీ అయ్య ఒప్పుకుంటాడా? నీకు పిల్లలు కావాలా, ఒప్పుకోవడాలు కావాలా? ఒప్పుకునే పిల్లలు. అందుకే నిన్ను చేసుకోమనేది. మరి నాకు ప్రాబ్లం ఉంటే నీకు చేసేవాడా? ప్రాబ్లం లేదు కదా.